భూభాగం అంతా కూడా తెలంగాణలో ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు. గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉమ్మడి ప్రాజెక్టులు. రాష్ట్రం విడిపోకముందు అది వేరే అంశం, ఒకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దేనిలో అపాయింట్ చేసింది? విభజన చట్టంలో పొందుపరిచారు. ఒక సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్లో పొందుపరిచారు. నాకు చాలా ఆశ్చర్యమైన అంశం ఏంటంటే నిన్న ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పము అని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో, అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. విభజన చట్టాన్ని మొత్తాన్ని అమలు చేసుకుని దానిలో ఒక సెక్షన్ని మేము అంగీకరించమంటే ఎలా కుదురుతుంది? రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పెట్టి మేము అసలు విభజన చట్టాన్ని అంగీకరించడం అంటే కుదురుతుందా? సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు. వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే వాస్తవం, కృష్ణా జలాలు పంపకాలు ఇప్పటివి కావు. బచావత్ కమిషన్ కృష్ణా జలాలను పంపిణీ చేసింది. ఉభయ రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 ఇచ్చారు, తెలంగాణకి 299 ఇచ్చారు, 512 ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి ఇచ్చారు. ఇది బచావత్ కమిషన్ ఇచ్చింది. దీన్ని ఎవడం డిస్ప్యూట్ చేసే హక్కు ఎవరికి లేదు. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చో, లేకపోతే కేసీఆర్ గారు కొత్తగా వచ్చో, లేకపోతే ఇంకోళ్ళు వచ్చో మాకు 299 కాదు మాకు 50% కాబట్టి కుదరదు. అది ఒకసారి అవార్డు అయిపోయినటువంటి అంశం. ఈ అవార్డు అయిపోయినటువంటి అంశాన్ని వివాదంలోకి తీసుకురావడం ఒకటి. రెండవది, విభజన చట్టంలో ఉన్న అంశాలను మేము అంగీకరించమని అనేది ఇది మొండి వాదనలు. నేను తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మేధావులకి నేను మనవి చేస్తున్నా, మనం సోదరులం, తెలుగు మాట్లాడుకునేటటువంటి వారం. అదృష్టమో దురదృష్టమో విడిపోయాం, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు చేసుకుంటున్నాం. నదీ జలాల దగ్గర వివాదాలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని చట్టం ఇచ్చింది, వాటిని గౌరవించాలి, వాటికి మనం ఇవి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతే తప్ప మన ఇష్టానుసారంగా చేయటం సమంజసం కాదు. మా ఇష్టానుసారం మేము చేసుకోలేము, మీ ఇష్టానుసారం మీరు చేసుకోలేరు. కాబట్టి మనం విభజన చట్టంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. తెలంగాణకి కేటాయించిన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు. మా రాయలసీమ చాలా కరువు ప్రాంతం. మా రాయలసీమకు కావలసినటువంటి నీళ్లను చట్టబద్ధంగా తీసుకువెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప మీ నీటిని మేము తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా సవినయంగా ఈ సందర్భంగా చెబుతున్నాను. ఇది చాలా సున్నితమైన విషయాలు, పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడవలసినటువంటి అంశాలు, పరస్పరం చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు తప్ప తగాదా పడవలసినటువంటి అంశాలు లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రాలతోటి కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వాళ్ళు 2-3 సార్లు రాలేదు ఈ మధ్యకాలంలో కూడా. దే ఆర్ ఎస్కేపింగ్ అనమాట. అదొక డిలేయింగ్ టాక్టిక్స్, ఎస్కేప్ టాక్టిక్స్ చేస్తున్నారు. అది మంచిది కాదని నా అభిప్రాయం. సార్, ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించి మరొక 5 ఏళ్ళు పొడిగించాలని చెప్పి ప్రభుత్వం నుంచి, వైసీపీ నుంచి డిమాండ్ వస్తుంది సార్, దాన్ని ఎలా చూస్తారు? ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారని విన్నాను నేను. మరి బహుశా మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారేమో, మరి ఆ విషయం నాకు పూర్తిగా అవగాహన లేదు.